బాలురుగా ఉన్నప్పుడే మీ పిల్లలకు మీరు వాక్యాన్ని నేర్పించాలి. మీ పిల్లలకు నేర్పించండి, మీ మనుమలకు నేర్పించండి. చిన్న పిల్లల నుండే వాళ్ళు దేవునిలో ఎదగాలి. మనలో చాలా మంది పెద్ద వయసు వచ్చిన తర్వాత దేవుని తెలుసుకున్న వాళ్ళు ఆ లోపు చచ్చిపోయి ఉంటే ఆ దుస్థితి మన బిడ్డలకు రానివ్వకూడదు. మన మనుమలకు రానివ్వకూడదు. మనం పసి వయసు నుండే వాళ్ళు దేవుని మాటలలో, సంఘములో, అనేక కార్యక్రమాలలో, వాక్యాలలో, పాటలలో, అనేకమైన దైవ సంబంధమైన క్రియలలో వాళ్ళు పాల్గొంటూ ఎదుగుతూ ఉండాలి. లేకపోతే లోకంలోకి వెళ్ళిన వీళ్ళు ఎలా తిరిగి వస్తారో తెలియదు. స్కూల్కి వెళ్ళిన పాప ఎలా వస్తుంది తిరిగి వెనకకు? నువ్వు ఇంట్లో ఉండగా కంట్రోల్లో పెట్టగలవు అంతే. స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయగలవు? ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? అమాయకురాల్లాగా వచ్చేటప్పుడు పుస్తకాలు పట్టుకొస్తుంది. అమాయకుళ్ళ 5 గంటలకు బుక్స్ పట్టుకుని వెనక్కి వస్తాడు వీడు. మధ్యలో ఏం జరిగింది? మధ్యలో ఏమీ జరగకుండా ఉండాలి అంటే నువ్వు పిల్లకు కూడా వెళ్ళడం కాదు, పిల్లకు కూడా దేవుణ్ణి పంపించాలి, అనగా వాక్యాన్ని పంపించాలి.